హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి చూపించి ఓటు అడుగుతున్నామని ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. 2019లో పోటీ చేసి గెలిచిన ఆయన మళ్లీ ఇదే స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జామి మండలంలో ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటు అడగడానికి గర్వపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేస్తామని ప్రజలు చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమానంగా జరిగిందంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల రణరంగం తలపిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. మనతో మాట్లాడడానికి ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 2019 ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రజలు ఎన్నాళ్ళుగో కోరుకుంటున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వాళ్ళకి అందడంలే. అందుకనే మంచి మార్పు కావాలని ఎంతో ఆశతో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇక్కడ ఉన్న మా మహిళలందరూ కూడా, నా వెనక ఉన్న ప్రతి ఒక్కరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మాటలు నమ్మి మంచి మార్పు వస్తుందని కోరుకుని 2019 ఎన్నికల్లో 12,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజు మా పార్టీ మమ్మల్ని గెలిపించారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మా కుటుంబాలన్నీ 86,000 కుటుంబాలు శృంగవరపుకోట నియోజకవర్గంలో, అందులో 60,000కు పైగా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయం మీద ప్రతి ఏడాది నష్టపోతూ ప్రభుత్వం నుంచి సరి అయిన సపోర్ట్ లేక వ్యవసాయ పొలాలు అమ్ముకునే పరిస్థితిలో, పిల్లల్ని సరిగా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ శృంగవరపుకోట ప్రజలు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వచ్చిన మార్పు చూసి ఇలాంటిది ఒక అద్భుతం జరుగుతుందని కూడా ఇప్పుడు అనుకోలేదు మేము. ఈరోజు ప్రతి రైతుకి రైతు భరోసా అంతా ఉంది. దాంతోపాటు పిల్లల్ని చదివించుకోవడానికి ఈరోజు నాడు నేడు స్కూల్స్ ద్వారా అద్భుతంగా మా స్కూల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ప్రైవేట్ ఎడ్యుకేషను, ప్రైవేట్ హెల్త్ కేరు ఎఫోర్డ్ చేయలేని కుటుంబాలు మా నియోజకవర్గంలో ఉన్నాయి. సో ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషను, గవర్నమెంట్ హెల్త్ కేరు ఏ స్థాయికి వెళ్ళాయి అనేది రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, మా నియోజకవర్గంలో మా ఏరియా హాస్పిటల్లో ఒకప్పుడు 5 డాక్టర్లు ఉండేవారు. అప్పుడు యాక్చువల్గా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వచ్చి ఏరియా హాస్పిటల్గా మారింది. 30 బెడెడ్ హాస్పిటల్ నుంచి 100 బెడెడ్ హాస్పిటల్. 5 డాక్టర్లు అప్పుడు ఉండేవారు, ఇప్పుడు 20 మంది డాక్టర్లు, అందులో 10 మంది స్పెషలిస్ట్. సో హాస్పిటల్స్ అదేవిధంగా స్కూల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దాంతోపాటు మాకు శృంగవరపుకోటకు ప్రత్యేకంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు విశాఖ అరకు అనంతగిరి రోడ్డు ఉన్నది. అది రెగ్యులర్ స్టేట్ హైవే, 2 లేన్ రోడ్డు, ఎనార్మస్ ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేషనల్ హైవేగా మార్చాం. గడప గడపకి మేము వెళ్ళి ధైర్యంగా మేము ఇది చేసామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రైతాంగం కానీ, అటు గిరిజనులు కానీ, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కూడా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.